హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణలో ఎవరైతే 2025-26 కి సంబంధించి ఎస్ఎస్సి 10th క్లాస్ స్టూడెంట్స్ ఫ్రెష్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్ టైం టేబుల్ షెడ్యూల్ ఇవాళ విడుదల చేయడం జరిగింది. అయితే ఈసారి ఎగ్జామ్ ప్రతి ఏడాది జరిగినట్లు డే బై డే నిర్వహించకుండా డిఫరెంట్ గా సిబిఎస్ఈ తరహాలో ఒక ఎగ్జామ్ మరియు మరొక ఎగ్జామ్ కి మధ్య 4 days గ్యాప్ ఇవ్వడం జరిగింది. దీని వల్ల విద్యార్థులు ఎక్కువ స్ట్రెస్ లేకుండా సబ్జెక్ట్ ని రివైండ్ చేసుకోవడానికి కావలసినంత ఎక్కువ సమయం లభించనుంది. దీని ప్రకారం ఈసారి ఎగ్జామ్ మార్చ్ 14, 2026 నుంచి మొదలై ఓపెన్ స్కూల్ మరియు వొకేషనల్ విద్యార్థులతో కలుపుకొని 16 ఏప్రిల్ 2026 వరకు జరగనుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ ఈ విధంగా ఉండనుంది. సో మొదటగా మార్చ్ 14, 2026 నాడు ఫస్ట్ లాంగ్వేజ్ అంటే తెలుగు సబ్జెక్ట్ మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరగనుంది. అలాగే సెకండ్ లాంగ్వేజ్ హిందీ వచ్చేసి మార్చ్ 18, 2026 నాడు మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరగనుంది. అలాగే థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చేసి 23 మార్చ్ 2026 నాడు మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరగనుంది. అలాగే ఫోర్త్ పేపర్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 28 మార్చ్ 2026 నాడు మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరగనుంది. అలాగే పేపర్ 5 సైన్స్ లో 2 పార్ట్లుగా విభజించారు. ఇందులో పార్ట్ 1 ఫిజికల్ సైన్స్ ఏప్రిల్ 2, 2026 నాడు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు అంటే 1 గంట 30 నిమిషాలు మాత్రమే సమయం ఇవ్వడం జరిగింది. అలాగే పేపర్ 2 బయాలజికల్ సైన్స్ వచ్చేసి ఏప్రిల్ 7, 2026 నాడు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 11 అంటే ఇది కూడా 1 గంట 30 నిమిషాలు మాత్రమే సమయం ఉండనుంది. అండ్ అలాగే పేపర్ 6 సోషల్ స్టడీస్ వచ్చేసి ఏప్రిల్ 13, 2026 నాడు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరగనుంది. అండ్ అలాగే ఓపెన్ స్కూల్ కి సంబంధించిన స్టూడెంట్స్ కి మాత్రం లాంగ్వేజ్ పేపర్ 1 వచ్చేసి ఏప్రిల్ 15, 2026 నాడు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరగనుంది. అదే విధంగా మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 వచ్చేసి ఏప్రిల్ 16, 2026 నాడు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరగనుంది. ఇక చివరగా ఎస్ఎస్సి వొకేషనల్ వాళ్ళకి థియరీ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 15, 2026 నాడు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 11:30 వరకు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈసారి ఎస్ఎస్సి బ్యాచ్ కి సంబంధించిన ఎగ్జామ్ టైం టేబుల్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.